విశాఖ గోపాలపట్నం ఇందిరానగర్లోని యువకుడి ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. తన స్నేహితుడు పర్సు ఏడాది కిందట పోవడంతో అదే పర్సు 2 రోజుల క్రితం ఆనంద్కి దొరకడంతో ఆనంద్ మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేష్ ఫిర్యాదు చేశాడు. కేవలం సోమేష్ తప్పుడు కేసు పెట్టడం వలన తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. న్యాయం జరగలేదు సార్, అన్యాయం జరిగింది. అది సంవత్సరం కింద పర్సులో 25,000 పెడితే ఇప్పుడు వరకు ఎవరు సార్ చూసుకోకుండా ఉంటారు? ఏ ఆటో వాడు సార్ చూసుకోకుండా ఉంటారు? ఇప్పుడు వరకు 25,000 ఎవరు సార్? ఈ రోజులో 1000 రూపాయలు పోతే అడుగుతున్నారు. 25,000 అలా వదిలేస్తారు. ఒకవేళ తీసుకుంటే ఎంక్వైరీ చేయాలి. వీధిలో ఎవడు అలాటో చూసి తీసుకొని వచ్చి అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. ఏ కంప్లైంట్ లేదు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇష్టసరంగా మాట్లాడి నువ్వు 10,000 ఇవ్వకపోతే చెప్పకూడదు తినిపిస్తాను అలాగని చెప్పి సార్ ఇప్పటికి కూడా మేము న్యాయం చేయమంటే తీసుకెళ్ళి అందుకే చేయండి మీ తర్వాత చేస్తాను అంటున్నారు సార్. ఏది సార్ మాకు చేశారు? తప్పు చేయలేదు కాబట్టి ఆడు చచ్చిపోయాడు. తప్పు చేసినాడు దాక్కుంటున్నారు సార్ లోపల. దేనికి ఉంచట్లేదు. మాకు అది బయటకు కూడా పంపించట్లేదు. మాకు న్యాయం కావాలి. మా పెద్దమ్మకి న్యాయం కావాలి. ఆడికి ఒక్క మాట కూడా అన్నట్లేదు సార్. మాకు పోలీసు వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు. మీరు వెళ్ళండి మమ్మల్ని తోసేస్తున్నారు సార్. మేము కూర్చుంటాం అని చెప్పి సాక్ష్యాలు లేవు. స్టిక్కర్ ప్యాకెట్ మీద రాశారు సార్ నేను ఏ తప్పు చేయలేదు. పర్సు దొరికింది. అందులో పనికొచ్చా కాబట్టి అతను పిలిచి నేను ఇచ్చినందుకు నా మీద ఇలా నిందలేశారు. నాకు పోలీసు వాళ్ళు ఇలా అవమానించారు. నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అబ్బాయి నేను మధ్యాహ్నం ఊరేసుకుని చచ్చిపోయాడు సార్. 2 రోజులు బట్టి ఏడ్చుకొని అన్నం తినకుండా ఏడ్చుకొని ఉన్నారు సార్. ఫ్యామిలీ ఎంతమంది ఫ్యామిలీ సార్ ఆడికి ఏ తప్పు దేనికి చేస్తారు? ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు కూడా ఆనంద్ ఎలాటోలో ఎంక్వైరీ చేయండి. అందరినీ అడగండి. ఒక్క రూపాయి తీసుకోరు సార్. ఒకళ్ళు ఊసేస్తారు సార్, ఒకళ్ళు జోలెత్తారు సార్. ఇంట్లోనే ఉంటారు సార్, ఇంట్లోనే ఉంటారు. ఒకళ్ళు ఊసేస్తారు సార్. ఆడు ఎవరో ఎలాటోలో కూడా చెప్తారు. ఆడు ఎలాటోలో కూడా చెప్తారు. మాకు న్యాయం చేస్తామన్నారు సార్. మేనల్లుడు ఏ తప్పు చేయలేదు. పోలీసులన్నా వాడికి దెబ్బలాట్లన్నా భయం అండి. బాగా చదువుకున్న కుర్రాడు, డిగ్రీ చేశాడు, బయట వెళ్ళొచ్చాడండి. ఆ కుర్రాడు ఈ మధ్యన ఇక్కడే ఉంటున్నాడు. వాళ్ళ నాన్నగారికి బాగలేదండి, కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చూసుకొని ఇక్కడే బతుకుతున్నాడు. రోజుకి 1200 ఇలా తెచ్చివాడండి. డెకరేషన్ల కాట్లకి వెళ్ళేవాడు, వెల్డింగ్ పనికి వెళ్ళేవాడండి. 1200 1500 తెచ్చివాడు. ఆ అప్పులు అయ్యి తీర్చుకుండేవాడు. వాళ్ళ అమ్మని చూసుకుండేవాడు. అలాంటి కుర్రాడు మన ఇల్లు మారుతుండగానే వాళ్ళు సామాన్లు మోసుకుంటప్పుడు పరసు దొరికింది సార్. పరసు దొరికితే ఆ పరసు ఆ మెట్ల దగ్గర దొరికిందండి. ఆ పరస చచ్చిపోయినాడు మా తమ్ముడు. ఈ అబ్బాయి అండి. వీళ్ళిద్దరి పేరు మీద కేసు పెట్టారండి. యాక్చువల్గా పోయిన సంక్రాంతికి ఈ అబ్బాయికి ఆ కేసు పెట్టిన సోమేశ్ ఆటో ఇచ్చాడండి. ఆటో ఎత్తే ఆ రోజు పోయింది. అరే ఇలా పోయింది 25,000 ఆటోలు ఎట్టాను అంటే తెలీదన్నయ్య అని చెప్పాడు వీడు. చెప్తే సరే అయితే ఇంట్లో ఫంక్షన్ అయింది కదరా ఎవరో దాస్తుంటారు అని చెప్పారండి. అక్కడితో కామప్ అయిపోయింది. అయిపోతే ఆ చచ్చిపోయిన కుర్రోడు పై ఇంటి నుంచి కింద ఇంటికి ఇల్లు మారుతున్నాడండి. ఇల్లు మారుతుంటే ఆ పిల్లడికి మెట్ల మీద పర్సు దొరికిందండి. దొరికితే చదువుకున్నాడు బాగా, బయట దేశాలు వెళ్ళేసి వచ్చినోడే. అయితే ఆ మొహం చూసి ఏంటి ఇదిగోండి అనుకుని ఒక వీధిలో ఉన్నోళ్ళమే ఇచ్చాడండి. ఇస్తే ఇచ్చినోడు నువ్వు మంచోడివే అనేసి ఈ పిల్లడి మీద ఆ పిల్లడి మీద ఇచ్చినోడి మీద అందులో 25,000 పోయాయి. ఆ రోజు తీయలేదన్నావు, నువ్వే తీసావనుకొని ఇంటి మీదకి వచ్చి కేసు ఇచ్చారండి. కేసు ఇస్తే పోలీసులు 2 పక్కల మాట్లాడాలి కదండి. మీరు కేసు పెట్టారు కరెక్టే, 25,000 పెట్టినట్టు ప్రూఫ్ ఏంటి ఇచ్చేసనే ఒక్క మాట అడగలేదండి. దొంగల్లా కూర్చోబెట్టారు. క్రైమ్ అండి, పైకి క్రైమ్ ఇచ్చారు. కూర్చోబెట్టి ఇలా చేతులు కట్టి నా కొడక నీకు మాత్రం పప్పు కూడా నిన్నున్నవను నిన్ను ఇచ్చానని బెదిరించారండి. వాళ్ళేమించి పెద్ద క్యాస్ట్ వాళ్ళండి, మేము చిన్న క్యాస్ట్ వాళ్ళండి. క్యాస్ట్ అని కింద కూర్చోబెట్టి లోకో చేసి మా క్యాస్ట్ పేరు ఇచ్చేసి మాట్లాడారండి. వాళ్ళకి ఇప్పటికీ ఒక్క మాట అనట్లేదు. ఇప్పుడు మనిషి పోయింది, నిన్నటి వరకు మనిషి పోయిందండి. మా దగ్గర ప్రూఫ్ లేదు. ఆ కుర్రోడు లెటర్ రాసి ఫ్రిడ్జ్ కవర్లో ఎట్టేసి చచ్చిపోయాడండి. ఆ ప్రూఫ్ దొరికింది. అయినా వాళ్ళు భయపడట్లేదు. వాళ్ళకి ఇంతమంది పోలీసులు వెండి. మాకు న్యాయం కావాలండి. మీ న్యాయం చేసినంత వరకు మీ మీడియానే నమ్ముకున్నామండి. పోలీసుల దగ్గర న్యాయం చేయలేదు కాబట్టి మీ మీడియానే నమ్ముకున్నామండి. మీరే న్యాయం చేయాలి. మీ న్యాయం చేస్తే మీ సంతోషంగా తీసుకెళ్ళి సాగనమ్ముతామండి. అది
ఆ రోజు నైట్ ఆటో తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళినప్పుడు అసలు అది పర్స్ ఉందో లేదో మాకు తెలుసు సార్. నేనైతే మా ఫ్యామిలీతో సినిమాకి తీసుకెళ్ళాను సార్. సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత అటు నుండి వచ్చిన తర్వాత అడిగాడు సార్ పర్స్ ఉందా లేదని అంటిన తర్వాత ఇంక వదిలిస్తాడు సార్. వదిలిసిన తర్వాత ఇది ఇల్లు మారుతున్నప్పుడు దొరికింది సార్. కింద ఎక్కడో దొరికితే ఆధార్ అదే లైసెన్స్ చూసి మొన్న శుక్రవారం సంవత్సరం అయిపోయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం దొరికితే నాకు ఫోన్ చేశారు సార్. ఎన్ఐడిలో ఉంటే దొరికిన తర్వాత ఎవరెవరు ఉన్నారో అందరినీ లాగారు సార్. ఆ కుర్రాడు చెప్పాడు సార్ మా అన్నయ్య తీయలేదన్న మీదకి వెళ్ళి కేసు పెట్టారు సార్. ఆ రోజు నైట్ శుక్రవారం నైట్. శనివారం మార్నింగ్ రమ్మన్నారు సార్. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ముద్దేరు కంటే దారుణంగా చూశారు సార్. లోపల కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి సేవించో మీ ఇద్దరు 10,000 దెంగి తాగేసి యాసలు వేసుకొని కొచ్చి పెట్టుకుని ఇద్దరు 10,000 ఇవ్వండి, కేసు ఇవ్వకపోతే కేసు కడతాను అనేసి బ్యాక్ మీద చేశారు సార్ మమ్మల్ని. అంతే జైలుకి వేస్తాను మీకు కొట్టట్లేదు అనేసి అనుకుంటుంటే కేసు ఫైల్ అవుతుంది కానీ మిమ్మల్ని కొట్టట్లేదు ఇదేది అన్నారు సార్. అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి సార్. మొన్న నిన్న 4 గంటలకు అప్పుడు చనిపోయారు సార్.